లకు కారణభూతుడు, సర్వేశ్వరుడుగా, పరమేశ్వరుడుగా, పరమాత్ముడుగా, పరలోకమందును భూలోకమందును పాతాళ లోకమందును సకల చరాచర జీవరాశుల చేత నిత్యము పొగడబడుతున్న మనందరికీ తండ్రి అయిన దేవునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనందరికీ ప్రభువుగా నియమింపబడి ఉన్న క్రీస్తు యేసు ద్వారా వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. క్రీస్తు యేసు రక్తములో కడగబడి ఆయన రాజ్యానికి అనగా సంఘానికి వారసులుగా వారధులుగా ఉండడానికి పిలువబడి ఆయన రక్తము ద్వారా ప్రతినిత్యము తమ పాపములను కడుక్కోవాలని ఆశపడి ప్రత్యేకంగా ఈ వివాహ రిసెప్షన్ సందర్భంగా ఈరోజు వచ్చిన క్రైస్తవ జనాంగానికి, క్రైస్తవేతర జనాంగానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నా వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మరి వివాహం చేసుకుని దేవుని సంకల్పానుసారంగా జతపరచబడి మన మధ్యలో కూర్చున్న ఈ నవదంపతులు సహోదరుడు సురేషు, సహోదరి లక్ష్మి, వీరిరువురికి కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఈ సందర్భంగా కొద్ది మాటలు మాత్రమే మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. చేసుకుని ఒక 15 నిమిషాలు మాత్రమే మాట్లాడుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మమ్మల్ందరినీ కన్న తండ్రి, మోకరించిన మా అందరిలో అందరిగా వ్యాపించి ఉన్న తండ్రి, నిన్ను నమ్మినా నమ్మకపోయినా అందరిలో అందరిగా ఉన్న దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తులో మమ్మల్ని నీ రక్త సంబంధికులుగా చేసుకుని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మమ్మల్ని దేవా మారుమూల గ్రామం నుంచి మహానగరానికి నడిపించి ఇదిగో నీ కుమారుడు మరి నాయన టీవీ రాజు గారిని ఈ గాజుల రామారావు ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయనకిచ్చిన సాటి అయిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, వారిరువుని దీవించి ఆశీర్వదించిన గర్భ ఫలాలను బట్టి నాయనా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగో మరి బాబు సురేష్ను బట్టి ఆయనకి ఈరోజు నువ్వు ఈ యొక్క మరి సాటి అయిన సహాయంగా ఇచ్చిన అమ్మాయిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వారిరువురి కన్న తల్లిదండ్రులను రక్త సంబంధికులను బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎందు నిమిత్తమైతే వారు పెళ్లి చేసుకున్నారో, పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా బ్రతకాలో కొద్దిసేపు మేము మాట్లాడుకుంటుండగా సహాయము దయచేసి కేవలము మేము ఈ నవదంపతులు ఈ వాక్యాన్ని వినువారు మాత్రమే అయ్యుండి వారిని వారు మోసపుచ్చుకొనకుండా విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించి నీ చిత్తాన్ని నెరవేర్చి దేవాని లోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యమే వారికి, వారి ద్వారా నువ్వు ఇవ్వబోతున్న సంతానానికి సమస్తానికి అండగా కొండగా కోటగా ఉండుమని దీవించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, ప్రత్యేకంగా పెళ్లి చేసుకున్న నవదంపతులారా, వివాహము, పెళ్లి, కన్యాదానం, మనువు ఏ పేరుతో పిలిచినా యవనంలో ఉన్న ఇద్దరు యవనస్తురాలు కలిసి కాపురం చేసుకునే వేడుకనో ముహూర్తాన్నో మనం ఈరోజు పెళ్లని భాషను బట్టి నానా రకాలుగా పిలుస్తున్నా, బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మాటను గురించి ఒకే ఒక మాట రాసింది. ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా దేవుని సంకల్పానుసారంగా వారి తల్లిదండ్రులకు గర్భఫలంగా వచ్చిన ప్రతి మానవాళికి, మనుషులందరికీ దేవుడైన ఆ తండ్రి రాసిన మాట, ఆజ్ఞ. ఇది ఏమనంటే 4వ వచనంలో, వివాహము మనుషులందరి యొక్క వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు, వారి పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను అని దేవుడు ప్రత్యేకంగా ఒకే ఒక మాటతో ముగించాడు. ఈ లోకంలో ఎన్నో కులాలు, ఎన్నో జాతులు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో భాషలున్నా
అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే గనక వారందరి పెళ్లి ఘనంగా ఉండాలి అంటున్నాడు. అంటే ఇంతకీ మీ వివాహం ఎవరికి ఘనంగా ఉండాలి? ఈ వాక్యాన్ని బట్టి చాలా మంది మనుషులు తమ వివాహాన్ని ఘనంగా ఉండాలని దేవుడు చెప్పాడు గనక ఆ ఒక్కరోజే ఘనంగా జరుపుకొని మా పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగిందండి, అసలు మా ఊర్లో ఇంతవరకు ఇలాంటి పెళ్లి జరగలేదని చెప్పుకొని మురిసిపోవడం మనం చూస్తున్నాం. అని ఎంత గ్రాండ్ గా చేసుకున్నారో ఈరోజు యవనస్తులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, పూజారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ పిల్లలే కావచ్చు. కొద్ది రోజుల్లో గనక మీరు ఆలోచిస్తే వారి బ్రతికి ఎలా ఉందో మనందరికీ ప్రత్యక్షంగా తెలుసు. ఎందుకు అడుగుతున్నాను, ఎందుకు చెప్పాను అంటే ఈరోజు మరి మన కవులు గాని మన పెద్దలు గాని చెప్పిన ఒక మంచి స్లోగన్ విని పెళ్లి చేసుకున్నాం మనం అందరం. ప్రత్యేకంగా ఇద్దరు అమాయకులు కూడా చేసుకున్నారు. అదేంటంటే పెళ్ళంటే నూరేళ్ల పంట. ఈ మాట వింటే ముసలోళ్ళు కూడా లేచి కూర్చుంటారు ఇప్పుడు, అవునా కదా? చిన్నపిల్లలకి అనవా, వీళ్ళకి కూడా సంతోషం ఉంది, పెళ్ళంటే ఏందో తెలియదు, వీళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. పెళ్లి చేసుకుని తలకాయ పట్టుకున్నాడు కూడా పెళ్ళనగానే లేచి కూర్చునే పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఈ పెళ్లిలో ఏం ఆకర్షణ ఉంది, అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకోవాలి, ఆ పెళ్లిని ఘనంగా ఎందుకు ఉండాలి? మన పెళ్లి మనకా, మన సమాజానికా, సంఘానికా, లేదా ఈ వివాహాన్ని ఏర్పాటు చేసిన దేవునికా అని గనక మనం ఆలోచిస్తే ప్రత్యక్షంగా దేవుడు రాయించిన ఈ బైబిల్ గనక ఫస్ట్ మనుషులందరూ పెళ్లి ఎవరికి ఘనమైనదిగా ఉండాలి అంటే దేవునికి ఘనమైనదిగా ఉండాలి. ముందు దేవునికి ఘనమైనదిగా ఎప్పుడైతే మన వివాహం ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా అది మనకు ఘనంగానే ఉంటది, మన తల్లిదండ్రులకు ఘనమైనదిగానే ఉంటది. ఘనంగా నా కొడుకు నా కోడలు అని చెప్పుకోవడానికి, లేదా మా అల్లుడు మా కూతురు లేదా మా ఇలా చెప్పుకోవడానికి సంఘంలోను సమాజంలో ఉన్న వాళ్ళందరికీ గొప్పగా ఉంటుంది. కానీ ఎప్పుడు మనుషులందరూ ఘనమైనది ఘనం కాదు. ఎందుకంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆలోచన ప్రకారంగా దాన్ని ఘనతను ఎంచుకుంటాడు. కానీ దేవుడి యొక్క స్టాండర్డ్ లోనికి వెళితే ఆయన దృష్టిలో ఎప్పుడు ఘనమైనదిగా ఉంటుంది అంటే మన పానుపు నిష్కల్మషమైనదిగా ఉన్నప్పుడు మాత్రమే మనుషులందరి వివాహము ఘనమైనదిగా ఉంటుంది, ఉండాలి అని దేవుడు రాయించి పెట్టాడు. ఈ మాటను మనం అర్థం చేసుకోలేక అనేక మంది నా పెళ్లి నా ఇష్టం, నా పెళ్లి నాకు ఘనంగా ఉండాలి, అవునా కదా అనే ఆలోచనతో చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో మంది మరి దెబ్బలు తిన్నారు, తింటున్నారు, డక్కి మొక్కిలు తిన్నారు. ఒకసారి మీరు ఆలోచిస్తే ఇక్కడ ఉన్న కొద్ది మందే నేను ప్రతి పెళ్లిలో గాని ప్రతి పెళ్లి రిసెప్షన్ లో గాని ఎక్కడన్నా మాట్లాడే అవకాశం వస్తే అందరికీ ఒక ప్రశ్న వేస్తుంటాను. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు సహకరిస్తే సరదాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో పెళ్లైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తాలి. దయచేసి మీ అందరికీ నా వందనాలు. అన్యదా భావించకుండా మీ అందరికీ నా వందనాలు. నేను ఇది రీసెర్చ్ చేస్తున్నానండి, నాకు ఒక మంచి అంశం కావాలి. ఎందుకంటే వివాహము బంధమా బంధకమా అని ఒక పుస్తకాన్ని రాశాను, దానికి ఇంకా మెరుగులు దిద్దడానికి ప్రయత్నిస్తున్నాను గనక ఇప్పుడు మీకు మరో ప్రశ్న. చెయ్యెత్తిన వాళ్ళందరూ దయచేసి అన్యదా భావించకుండా మరోసారి చెయ్యెత్తాలి. అది వాస్తవం అయితే. నేను ప్రశ్న అడిగిన తర్వాత అది మనస్సాక్షి ప్రకారంగా గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఊరికే చెయ్యెత్తుతారో లేదో అది మీకే ఇష్టం. ఇది దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నారు కనుక మీ పెళ్లైన కానుంచి భార్యాభర్తలు పోట్లాడుకున్న ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. చిన్న విషయంలో కూడా జగడమాడని వారు ఎవరైనా ఉంటే మీరు చేతులు ఎత్తాలని నేను మనవి చేస్తున్నాను. బహుశా నా యొక్క ఈ రీసెర్చ్ లో నేను ఇప్పటి వరకు దాదాపు 300 పెళ్లిళ్లు చేశాను. 300 తర్వాత ప్రసంగాలు కూడా చేసి ఉంటాను. ఎవరూ చేతులు ఎత్తలేదు. ఆఖరికి నేను కూడా ఎత్తలేదు. చూశారో లేదా? ప్రశ్న చేసింది నేనే. అర్థమైందా లేదా? నేనే ఎత్తలేదు అంటే ఆల్రెడీ ఆయన పాస్టర్. నువ్వు పాస్టర్ అయినా పాస్టర్ కొడుకు అయినా సంఘ పెద్దవైనా మనమందరం ఈ సమస్యతో కొట్టుకుంటున్నప్పుడు మళ్ళా పెళ్ళనగానే వీళ్ళకెందుకు పెళ్లి చేశాం మనం? వీళ్ళు కూడా పోట్లాడుకోవాలనా? ఎందుకంటే మనం ఎందుకు పోట్లాడుకుంటున్నాం అంటే మనం ఎందుకు పెళ్లి చేసుకున్నామో మనకు తెలియని దశలో చేసుకున్నాం.
ఎవరిని అడిగినా చిన్న బట్టలు కొనుక్కోవాలంటే షాపులన్నీ తిరిగి వస్తాం, అవునా కదా? ప్లాన్ చేసుకొని మరి చెప్పులు కొనుక్కోవాలన్నా, సబ్బు కొనుక్కోవాలన్నా, ఏ చిన్న వస్తువు కొనాలన్నా దానికి 1 నెల రోజులు ప్రణాళిక, ప్లాను, దాని మీద ఎలా వెళ్ళాలి, ఏ షాప్లో కొనాలి, ఎంత కొనాలి, ఎన్నో ప్రణాళిక. ఇవన్నీ సంవత్సరంలో నెలకో పాడైపోయేటి, తెలుసు కదా మీ అందరికీ. ఎందుకు చెప్తున్నానంటే కొద్దిసేపులే, ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను, సరదాగా ఉంటుందని చెప్తున్నాను. ½ కిలో బెండకాయలు కొనుక్కున్న వాళ్ళని చూశారు కదా, చూస్తారా లేదా? కొనుక్కున్నారా లేదా మీరు ఎప్పుడైనా? ఆడు బండి మీద ఉన్నాడు, ఏది వేసినా అది తీసుకుంటారా మీరు? అబ్బో, ఒక ½ కిలో బెండకాయలు ఇరిసిరిసి అని సతాయించి 30 తిప్పలు పెట్టి ఒక్క పూట కూరగాయల కోసం ఇంత బాధపడే ఈ జనాంగం, క్రైస్తవేతరులు ఎవరైనా పర్లేదు, నేను అందరికీ చెప్తున్నాను, 100 ఏళ్ల కాపురం కోసం ఎవరైనా ఆలోచించి చేసుకుంటున్నారా? పెళ్ళెందుకు చేసుకోవాలని ఎవరైనా ఆలోచించారా? మీ సంఘం కాపర్ని గాని, మీ పెద్దల్ని గాని, మీ పూజారిని గాని, ఎవరైనా పెళ్లి పెద్దల్ని గాని ఎవరైనా అడిగిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ మనం అడిగిన వాళ్ళు లేరు గనుకనే పెళ్ళైన 6 నెలలకే నెత్తిన చేతులు పెట్టుకుని ఎందుకు చేసుకున్నాను రా దేవుడా ఈ పెళ్లి, సంబంధం చూసిన వాళ్ళు కనబడితే తందామన్నంత కోపం వచ్చిన దినాలు ఉన్నాయి నాకే. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను, మన పరిస్థితి వీళ్ళకు రాకుండా ఉండాలంటే మనం ఎందుకు పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మ లక్ష్మి అండ్ సురేష్, భర్త భార్యను ప్రేమించి తీరాలి. ఆమె ఎట్టిదైనా సరే క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించినట్టు ఆమె కలంకమైనను ముడత అయినను, అంటే నీకు తిట్టినా కొట్టినా వ్యభిచారం చేసినా తాగుడు చేసినా ఏదన్నా పనులు చేయని, ఏమి చేసినా నీ భార్యను నువ్వు సచ్చినట్టు ప్రేమించాలని దేవుడెందుకు ఈ భయంకరమైన మనకు నచ్చని ఆజ్ఞనిచ్చాడు అని మనం అందరము ఆలోచిస్తున్నాం ఈరోజు. అలాగే భార్య భర్తకు లోబడాలి, ఏమన్నా గానీ ఆ భర్త ఎలాంటివాడైనా సరే ఆ భర్తకు నువ్వు లోబడాలి అని దేవుడెందుకు రాయించాడు? మనకెందుకు నచ్చట్లేదు ఈ మాట. దేవుడు రాయించాడు పర్వాలేదు, కానీ నచ్చంది మనకు. ఇప్పుడు బానే ఉన్నాం, 1 సంవత్సరం 6 నెలలు అయితే ఎందుకు భరించాలి అనే ఒక ప్రశ్న భార్యతోటే వస్తుంది, ఎందుకు భరించాలని భర్తతోటే వస్తుంది. కాబట్టి ఎందుకనే క్వశ్చన్ తర్వాత వేసుకోకుండా ఎందుకు అనే క్వశ్చన్ ముందే వేసుకోవాలి గనక, ఇంకా మీ కాపురం ఇప్పుడిప్పుడే కొత్తగా ఉంది గనక ఇప్పటికైనా మీరు ఎందుకు పెళ్లి చేసుకోవాలో, ఎందుకు ఒకరినొకరు అర్థం చేసుకుంటే మీ వివాహ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలి అంటే ఈ పెళ్లిని, ఈ వివాహ వ్యవస్థను సృష్టించింది ఎవరు? ఈ వివాహ వ్యవస్థను కలగజేసింది ఎవరు? ఆ కలగజేసిన ఆయన ఇచ్చిన ఈ ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు అని ఒకసారి మనసు పెడితే అప్పుడు అర్థమవుతుంది దాని లోతుపాతులు. అసలు ఈ భూమి ఎందుకు పుట్టింది, ఇందులో మీ అమ్మా నాన్నలు ఎందుకు పుట్టారు, మీ అమ్మా నాన్నలు ఎందుకు పెరిగారు, వారికి ఎందుకు పెళ్ళయింది, వారికి మీరు పిల్లలుగా ఎందుకు పుట్టారు, ఈరోజు మీకెందుకు పెళ్ళయింది, ఆ తర్వాత మీకు పిల్లలు పుడతారు, మీ పిల్లలకు మీరెందుకు పెళ్లి చేయాలి, ఈ సైకిల్ చక్రం అంతా ఎందుకు తిరుగుతుంది, ఎవరిష్ట ప్రకారంగా తిరుగుతుంది, మీ ఇష్ట ప్రకారంగానా, మీ అమ్మా నాన్నల ఇష్ట ప్రకారంగానా, లేకపోతే మన బంధుమిత్రులు స్నేహితుల ఇష్ట ప్రకారంగానా, ఎవరిష్ట ప్రకారంగా ఇదంతా జరుగుతుంది అని మనం ఆలోచించగలిగితే మనుషులందరూ మా ఇష్టం అంటున్నారు గనుకనే ఈ మనుషులందరికీ ఏమొస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఏ మనిషి, పెళ్లి కుమారుడు గాని పెళ్లి కుమార్తె గాని ఎవరైనా పర్వాలేదు, మనిషిలో వచ్చిన భయంకరమైన కోరిక ఏంటో తెలుసా? నా ఇష్టం అంటున్నాడు. నీ ఇష్టం రావడానికి నీ ఒళ్ళు కారణమైతే నీ ఒళ్ళు రావడానికి కారణం ఎవరు? నీ అమ్మా నాన్నలా? వాళ్ళ అమ్మా నాన్నలకు వాళ్ళ అమ్మా నాన్నల, వీళ్ళంతా పుట్టడానికి కారణం ఏంటి అంటే బైబిల్లో దేవుడు ఒకే ఒక్క చోట దీనికి అర్థం చెప్పాడు. ఆ అర్థాన్ని మనం విని ముగించుకుందాం. ఎందుకంటే మన పెళ్లి దేవునికి ఘనమైనదిగా ఉండాలి అంటే మన పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. మన పానుపు ఎప్పుడు నిష్కల్మషమైనదిగా ఉంటుంది అంటే ఇదిగో దేవుడు తన వాక్యంలో రాయించి పెట్టాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక మీ అందరికీ చదివించాను. అలా చదివి దాన్ని వివరించి ముగిస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. మనుషులందరికీ ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంటుంది. ఇగో ఇక్కడ మేము ఇల్లు కట్టినప్పుడు కూడా రాయించి పెట్టాం, గోడ వెనకాల రాస్తుంటది అందరికీ ప్రభు. ఆయన ఎందరికీ చెప్పండి ఒకసారి. అందరికంటే నమ్మిన వాళ్ళకు కూడా ఆయనే ప్రభు, నమ్మని వాళ్ళకు కూడా. అది మాత్రం మనుషులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు అందరికీ దేవుడు. నువ్వు నమ్మినా దేవుడే,
నువ్వు నమ్మకపోయినా దేవుడు. అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా అందరికీ ప్రభు. ఒక మాట చెప్తాను. ఇక్కడ మన ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన పేరు శ్రీశైలం గౌడ్ గారు. ఆయన అందరికీ ఎమ్మెల్యేనా లేకపోతే అలా పార్టీ వాళ్ళకి ఎమ్మెల్యేనా? కాంగ్రెస్ వాళ్ళకైనా, కమ్యూనిస్ట్ వాళ్ళకైనా, తెలుగుదేశం వాళ్ళకైనా అసలు ఓటైనని కూడా ఆయనే ఎమ్మెల్యే. అది ఎంతవరకు వాస్తవమో ఈరోజు యేసు ప్రభు కూడా అందరికీ ప్రభు. అందుకే దేవుడు యేసుక్రీస్తు ద్వారానే ఈ నిర్ణయాలన్నీ చేశాడని చెప్తున్నాడు. నువ్వు నమ్మకపో. అదే చెప్తున్నాడు. ఏమని? ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడాలి. ఆయన ఆ దేవుడు క్రీస్తునందు, ఆ క్రీస్తునందే పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను, మనందరికీ అనుగ్రహించెను అన్నాడు. ఏ ఆశీర్వాదము? చాలా మంది ఆశీర్వాదం అనగానే ఇండ్లు, బంగళాలు, ఉద్యోగాలు, బండ్లు అనుకుంటున్నారు. ఇది శరీర సంబంధమైన ఆశీర్వాదం. ఇది ప్రతి ఒక్కరు కష్టపడి సంపాదించుకునేటివి. దయచేసి గుర్తుంచుకోవాలి. క్రైస్తవులు కూడా దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడు, ఇదిగో పెద్ద కారు, బంగళా, ఉద్యోగం ఇచ్చాడంటాడు. నీ కారు 15 సంవత్సరాలు అయితే చెల్లదు, నీ ఇల్లు 50 సంవత్సరాలు అయితే కూలిపోతుంది, నీ ఉద్యోగం 30 సంవత్సరాలు, నీ 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అని గెట్అవుట్ అంటాడు గవర్నమెంట్ వాడు, ప్రైవేట్ వాడైనా. ఇవేవి ఆశీర్వాదాలు కావండి. దేవుడిచ్చే ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనది. దేవుడు ఆత్మ గనుక ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఈ లోకంలో ఎవడు ఇవ్వలేనటువంటిది. అందుకే బైబిల్లో ఇప్పుడు ఈ రోజు చాలా మంది గిఫ్ట్లు తెచ్చారు, కానీ దేవుడిచ్చే గిఫ్ట్ ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు, ఇవ్వరు కూడా. ఏంటంటే అదే గర్భఫలము, దేవుడిచ్చు బహుమానము, పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అంటున్నారు. అంటే ఆలోచించండి మీరు. సురేష్ పెళ్లి చేసుకున్నాడు కదా, సపోజ్ ఇద్దరు కలిసి వెళ్తే పర్వాలేదు. ఒక్కడెళ్తే ఊర్లోకి వెళ్తాడు అనుకోండి, అక్కడ ఫస్ట్ పలకరించేది ఎవరు? ముసలోళ్ళే. ఎరా మనవడా పెళ్ళయిందని అడుగుతుంది బామ్మ. అయింది బామ్మ అన్నాడు అనుకో, ఫస్ట్ ఏమడుగుతారు వాళ్ళు? నీకు ఉద్యోగం ఏం చేస్తున్నావురా బాబు, నీకు ఇల్లుందా, నీకు కారు ఉందా, ఎన్ని కోట్లు సంపాదించని అడుగుతారా? ఎవరు అడగరు. క్రైస్తవేతల్లా ఎనీబడి ఇన్ ద విలేజ్ ఆర్ టౌన్ ఒకే మాట అడుగుతారు, నీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. అంటే పిల్లలే మన స్వాస్థ్యము, పిల్లలే మన ఆస్తి. ఈ పిల్లల మీదనే సకల చరాచర ప్రకృతిలోని జీవరాశులైనా, నువ్వైనా, నేనైనా కొట్టుకు తిరుగుతున్నాం. పిల్లలు పుట్టకపోతే ఎంత బాధ ఉందో, పిల్లలు పుట్టి చెడిపోతే అంతకంటే ఎక్కువ బాధ ఉంటుంది. కానీ మన బ్రతుకంతా పిల్లల కోసమే. తెలుసు కదా మీ అందరికీ. పెద్దగా అయినాక తర్వాత కూడా ఎంతో మంది బాధపడుతూ పెళ్ళైనోళ్ళు ఆఖరికి నా మీదనే చెప్తాను. ఒక జోక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాస్తవం, అది ప్రాక్టికల్ జోక్ కాదు అది, బట్ జోక్ గా ఉంటుంది. నేను అప్పుడప్పుడు మా ఆవిడ ఇది తీసుకురా ఇది ఈ పని ఆ పని చెప్తే వినట్టు బయటకు తిరిగిపోతాను. మధ్యాహ్నం ఇంటికి రాగానే మళ్ళీ అంటది, ఏం పొద్దున్న చెప్పింది గుర్తుందా అంటది. మర్చిపోయినట్టు నటించి మళ్ళా బయటికి వెళ్ళినా రాత్రి కాగానే మళ్ళా తిరిగి రావాలి. ఎటు తిరిగినా ఇంటికి రావాలిగా, అప్పుడు మళ్ళా టేప్ రికార్డ్ ఆన్ అవుతుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎంత చెప్పినా నువ్వు పట్టించుకోవు కదా. అసలు నేను చేసుకోవడమే నా కర్మ. నేను కాబట్టి నీతో సంసారం చేస్తున్నా, ఇంకోతే ఎప్పుడు పరారంటది. మరి ఎందుకున్నావమ్మా అన్నమనుకో, నీ ముఖం చూసి ఎవడు ఉంటున్నాడు? అయ్యా నా పిల్లల ముఖం చూసి సంసారం చేస్తున్నాను అన్నోళ్ళు ఉన్నారు. ఎవరైనా అంతే. ఎందుకు పిల్లల ముఖం చూడాలో అక్కడే ఈ సృష్టికి కారణం ఉంది, అక్కడే ఈ పెళ్లికి కారణం ఉంది, అక్కడే మన బ్రతుకు కారణం ఉంది. కనుకనే లక్ష్మీ, సురేష్, ఇది మాత్రమే మీరు జ్ఞాపకం పెట్టుకొని, నువ్వు నీ భర్తకు లోబడాలి, నీవు నీ భార్యను ప్రేమించి తీరాలి. ఇక్కడ ఎందుకు అనే క్వశ్చన్ రాకూడదు. మంచిది కాదు, మంచోడు కాడనే ప్రశ్నే రాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అంటే దేవుని ఇష్టం నెరవేరాలి, దేవుని ఇష్టం మీరు తెలుసుకోవాలి. మీ ఇష్టాలు పక్కన పెట్టాలి. నా ఇష్టమని నువ్వు గాని, నీ ఇష్టమని నువ్వు గాని అంటే మీ ఇద్దరికీ కష్టాలు వస్తాయి. కనుక దేవుడు చెప్తున్నాడు, పిచ్చోళ్ళారా, మీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి గాని, మీ అమ్మానాన్న ఇష్టాలు నెరవేర్చుకోవడానికి గాని, మీ కులమోన్నో, బలమోన్నో, మతమోన్నో, మీ ఊరోని వాళ్ళ ఇష్టాలు నెరవేర్చడానికి కాదు నీ పెళ్లి చేసింది. నా ఇష్టం ఉంది అన్నాడు ఒకటి.
ఆ ఇష్టం ఏందో చెప్తున్నాడు. తన చిత్త ప్రకారం ఎట్లంటే ఎట్లనగా ఆ తన ప్రియుని అందు తన ప్రియుడైన యేసుక్రీస్తునందు తాను ఉచితముగా తానే ఉచితముగా తనకు అనుగ్రహించిన మనుషులందరికీ అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన తన ఇష్ట ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఆయన దయ ఆయన సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారానే, మరొకరి ద్వారా కాదు, యేసుక్రీస్తు ద్వారానే తనకు కుమారులుగా స్వీకరించుటకై తనకు పిల్లలనుగా స్వీకరించుటకై మనలను మనలందరినీ సర్వమానవాళిని ఈరోజు మీ ఇద్దరిని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట మనము ఈరోజు మీరిద్దరు దేవుని ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టికి పునాది వేయబడక మునిపే, ఈ లోకాలు కలగక మునిపే, పంచభూతములు లేనప్పుడే ప్రేమ చేత ఆయన క్రీస్తులో దేవుడు యేసుక్రీస్తులో మీ ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నాడు. లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి పుట్టినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ప్రార్థన చేసి ఉంటారు దేవునికి. ఏమని? నా బిడ్డ పెద్దగైన తర్వాత ఒక మంచి అల్లుని చూసి పెళ్లి చేయాలని వాళ్ళు ఎత్తుకుంటారు, ప్రార్థన చేసి ఉంటారు. మరి సురేష్ పుట్టినప్పుడు రాజుగారు మరి అప్పటికే ఇక్కడ ఎంత ఘనంగా, నాకంటే చాలా సీనియర్ పాస్టర్నా, ఎంతో ఘనంగా దేవునికి ప్రార్థన చేశాడు, నా కొడుకు ఒక మంచి కోడలు రావాలని. కానీ వీళ్ళు ప్రార్థన చేసి వీళ్ళు, అవునా కదా, ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద అయితే ఆయన నీకు పెళ్లి కావాలనే ఆలోచన వచ్చి కొన్ని సంవత్సరాలు అయితే మీ ఇద్దరికి పెళ్లి సంబంధాలు చూడాలని మీ తల్లిదండ్రులు ఎతికితే ఇవన్నీ సంవత్సరాల లెక్కలో ఉంటే, అమ్మా లక్ష్మి సురేష్ మీ ఇద్దరికి పెళ్లి చేయాలని దేవుడు ఎప్పుడు అనుకున్నాడంటే ఈ జగత్తుకు పునాది వేయబడక ముందు ఆయనకు పిల్లలు కావాలనుకున్నాడు గనక మీ ఇద్దరికి పెళ్లి జరిగిందే తప్ప మేమేదో ఎతికినందుకు కాదు, మేమేదో అంటగట్టినందుకు కాదు. ఇది దేవుని సంకల్పానంగా అనుసారంగా జరిగింది గనక దేవుడు జతపరిచిన మీరిద్దరు ఎట్టి పరిస్థితుల్లో ఒకరినొకరు ఎడబాయకూడదు, విడనాడకూడదు, అసలు ఆలోచనే మీ తలంపులోనికి రాకూడదు. అప్పుడే మీ వివాహము దేవుని దృష్టిలో ఘనంగా జరిగి దేవుని కోసం మీరు పిల్లలను కంటే, దేవునికి పిల్లలు కావాలి కనుక మీకు పెళ్లి చేశారు. ఒకవేళ ఆడపిల్ల పుట్టినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, కొడుకు పుడితే నువ్వు సంతోషపడాల్సిన అవసరం. ఎందుకంటే మన భక్తికి మెచ్చి మనకు ఆడపిల్లలు పుట్టరు, మనకేదో తప్పు చేశామని మనల్ని హింసించడానికి మనకు ఆడపిల్లలు లేరు, మన కర్మంగా మన గ్రహచారంతో మనకు పిల్లలు పుట్టరు. దేవునికి ఆడపిల్ల కావాలంటే మీకు ఆడపిల్ల పుడుతుంది, దేవునికి కొడుకు కావాలంటే మీకు కొడుకు పుడతాడు. వీళ్ళిద్దరూ, ఈ పిల్లలు దేవుని ఎదుట పరిశుద్ధులైన రోజున, నిర్దోషులుగా నిలబడ్డ రోజున మీ వివాహము ఘనమైనది. మీ పానుపు ఎప్పుడు నిష్కల్మషమైనదంటే మన కోరికతో మన ఇష్ట ప్రకారంగా మనం కలుసుకుంటున్నా దీని వెనకాల దేవునికి సంకల్పం ఉన్నది గనక మీకు పుట్టిన పిల్లలు ఆడపిల్ల కావచ్చు, మగపిల్ల కావచ్చు, ఈ బస్తీలో గాని లేకపోతే మీ ఊర్లో గాని వెళ్తుంటే ఎవరు కన్నారు బాబు మీ తల్లిదండ్రులకు చేతులెత్తి నమస్కరించాలి అని మీ పిల్లలను పొగిడిన రోజున మీ వివాహము ఘనమైనదే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. లేదా మీ పిల్లల్ని రోడ్డు మీద వెళ్తున్నాడు ఎవడైనా తిట్టాడు అనుకో, ఎవడికన్నాడ్రా నిన్ను అని నీ కొడుకునో కూతురునో తిడితే మీ పెళ్లి ఫెయిల్ అయినట్టే. మీ పెళ్లిని ఫెయిల్ చేసుకుంటారో మీ పెళ్లిని ఘనంగా చేసుకుంటారో మీ చేతుల్లో పెట్టాడు తప్ప ఇదిగో పాస్టర్ల చేతిలో లేదు, మీ తల్లిదండ్రుల చేతిలో లేదు, ఆఖరికి మనల్ని కన్నా దేవుని చేతిలో కూడా లేదు, మీ చేతిలో పెట్టాడు. దేవుడా నన్నెందుకు ఈ విధంగా అన్నావు అనేది పరిస్థితి మన నోటి నుండా ఎప్పుడు రాకూడదు. అలా ఆలోచించకుండా దేవుని సంకల్పానికి లొంగకుండా ఎవరు పెళ్లి చేసుకుంటారో వాళ్ళ పెళ్లి ఘనహీనమైనదై దేవుని దృష్టిలో మరి ఆ పెళ్లి నిలబడదు అనేది మనం గుర్తుపెట్టుకుని దేవునికి లోబడి క్రీస్తును ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయన వాక్యానుసారంగా ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు లోబడి మీరు సంసారం సాగించి మీ పిల్లలు మీరు కలిసి పరలోకం చేరాలి. మీ తల్లిదండ్రులు మీరు మీ కుటుంబం క్రీస్తు యేసునందు పవిత్రులుగా పరిశుద్ధులుగా మారగలిగిన రోజుననే ఈ ఫంక్షన్ గాని ఈ పెళ్లికి గాని వీటన్నిటికీ అర్థము పరమార్థం ఉన్నదని, అప్పుడే దేవుని యొక్క దీవెనలు మీరు సరిగ్గా వాడుకున్న వారు అవుతారని దేవుని పక్షాన మిమ్మల్ని కోరుకుంటూ హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మీ తల్లిదండ్రులకు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభములు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. సురేష్ గారిని బట్టి సహోదరి తాడి
లక్ష్మీ సురేష్ గారులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇరువురు తల్లిదండ్రులను బట్టి, రక్త సంబంధికులను బట్టి, దేవా ఈ వివాహాన్ని చేసిన పాస్టర్లను బట్టి, ఈ వివాహ సంబంధాన్ని కుదిర్చిన బంధుమిత్రులను బట్టి, స్నేహితులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా వంతు కార్యక్రమం మేము నెరవేర్చాం. మీ అనాది సంకల్పాన్ని మీ బిడ్డలకు మీరు చెప్పారు. ఇక మిగిలింది వారిరువురు వారి బాధ్యతలను నెరవేర్చి, నాయన భార్యాభర్తలుగా వారి ధర్మాలను నెరవేర్చి, సంఘములో సమాజంలో సభ్యులుగా వారి ధర్మాన్ని నెరవేర్చి, దేవా వారి దేహాలను దేవాలయాలుగా చేసుకుని ఆ దేహాలలో నుంచి మరో దేవాలయాలను పుట్టించగలిగి మొత్తం అందరూ దేవాలయాలుగా మారి దేవలోకానికి చేరగలిగే భాగ్యమే వారికి అనుగ్రహించుమని, వారు వారి కుటుంబ సభ్యులు వారెక్కడ జీవించినా వారికి సహకరిస్తూ, మరి నా తండ్రి ఎక్కడ కాపురం ఉంటే ఆ కాపురం ఉన్న చుట్టుపక్కల జనాలు కూడా మరి నా తండ్రి వీరికి సహకరించులాగున, వీరికి సహాయం చేయలాగున, వీరు వారికి సహకరించి వారిని నీ రాజ్యంలోనికి నడుపులాగున, వీరిరువురిని మీ ఆత్మచేత ముద్రించి మీ వాక్యపు వెలుగులో నడుచుచుండగా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ, గర్భఫలాన్నిచ్చి భూఫలాన్నిచ్చి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక సమస్తమైన ఇరుకులు ఇబ్బందులను తొలగించి దేవాని రాజ్య నివాసులుగా చేసుకుని నీ రాజ్యంలో ఉంచి రక్షింపబడి నీ సన్నిధికి చేరగలిగే భాగ్యమే వారికి అనుగ్రహించుమని, మీ కుమారుడైన యేసుక్రీస్తు కృపను కూడా మరి నా తండ్రి వీరి ఎడల ఉంచి ఆత్మ సహాయంతో వీరు ముందుకు నడవగలుగునట్లు సహాయము దయచేయమని, ఎల్లప్పుడూ వారు మీ ఇష్టాన్ని నెరవేర్చగలుగునట్లు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా వారు పెళ్లిలో చేసిన ప్రమాణాలను జ్ఞాపకం చేసుకుని దేవా వారి ఇష్టాలను కష్టాలను పక్కన పెట్టి మా ప్రభువైన యేసుక్రీస్తునందు ఎల్లప్పుడూ ఆనందిస్తూ ముందుకు కొనసాగునట్లు మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధిని వారి ఇరువురి మీద ఉంచుమని, ఎవరు కూడా వీరిని విడగొట్టడానికి ప్రయత్నించకూడదని వారికి నా తండ్రి మరి బోధించడం జరిగింది. వారి తుదకు వారు కూడా విడిపోవాలనే ఆలోచన రాకుండా పరిశుద్ధమైన ఆలోచనతో, పవిత్రమైన దేహాలతో దేవా సంఘాన్ని, ఈ సమాజాన్ని, ఈ దేశాన్నే ఒక దేవాలయంగా మార్చగలిగే ఆదర్శవంతమైన దంపతులుగా నిలవగలుగునట్లు నీ పిల్లలిద్దరినీ దీవించుమని, ఆశీర్వదించుమని, దేవా వారిని ఇద్దరిని ఈ రోజు నుంచి మీ చేతికి అప్పగిస్తూ మహిమా ప్రభావాలు పొందుమని, సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన క్రీస్తు యేసు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు కృప, మనందరికీ ప్రభువైన పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసము, శక్తి, శాంతి, సమాధానము సమస్తము మనందరికీ సదాకాలము, మరి ముఖ్యంగా ఈరోజు వివాహం చేసుకున్న ఈ నవదంపతులు సహోదరుడు సురేష్ గారికి, సహోదరి లక్ష్మీ సురేష్ గారులకు, వారి కుటుంబానికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.